క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించారా? ఘనపరిచారా? మరొక నూతన దినం దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ప్రతిరోజు ఒక క్రొత్త రోజండి. ముందెన్నడు రాదు ఈరోజు, మరెన్నడు రాబోదు. ఈరోజు ప్రత్యేక బహుమతి. ఈరోజు ఆనందంగా పనిచేయాలి. ఈరోజు ఎంతో స్తుతి చెల్లించాలి ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చినందుకై దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ శుభవచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 56వ సంకీర్తన, Psalm 56 verse 9. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఈరోజు మన శుభవచనం చెప్పాలి. మీరు కూడా నాతో కలిసి ఈ మాటలు చెప్పాలి. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో, యేసు ప్రభు రక్తంలో మన పాపం కడగబడిందో, పరిపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవిస్తున్నామో, మనందరం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఎవరి పక్షాన ఉంటాడు ఆయన? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవిస్తారో వారి పక్షమై ఉంటాడంతే ఆయన కదండి. విశ్వసించావా? యేసుప్రభుని తెలుసుకున్నావా? యేసుప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని ఆయన యందు విశ్వాసం ఉంచావా? విశ్వసించి ఆయన కొరకు జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీ పక్షమై ఉన్నాడు. దేవుడు నీ పక్షమై ఉన్నాడు. తెలుసుకోవాలి. దేవుడు మన పక్షమునుంటే ఏం చేస్తాడు? బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కదండి. ఒకవేళ నీకు విరోధులు ఉండొచ్చు. విశ్వాస జీవితంలో చాలామంది నువ్వు భక్తి కలిగి జీవిస్తున్నందుకు నీకు విరోధులై ఉండొచ్చు. కానీ దేవుడు నీ పక్షమున ఉంటే నీకు విరోధులు లేకుండా చేస్తాడు ఆయన. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. చూడండి, యాకోబు జీవితంలో చాలామంది శత్రువులు. సొంత మామే లాబానే యాకోబుకు విరోధంగా ఎన్నో కార్యాలు చేశాడు. 10 సార్లు జీతం మార్చాడు. ఎంత బాధపడ్డాడో యాకోబు, ఎంత బాధపడ్డాడో. పగలు ఎండకు, రాత్రి మంచుకు తడిసి నిద్రలేని రాత్రుల్ని గడిపాను, అయినా నా మీద నీకు కరుణ కటాక్షం లేదు. యాకోబు జీవితంలో లాబానే ఒక విరోధిగా మారాడు. ఒక రాత్రి దేవుడు గద్దించాడండి. దేవుడు యాకోబు పక్షమై నిలిచి లాబానును గద్దించలేదా? లాబాను చేతుల నుంచి యాకోబుకు విడుదల కలుగ చేయలేదా? ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎవరు నీకు విరోధులుగా ఉన్నారో, నీ విరోధుల పక్షమై ఆయన నీ విరోధులను గద్దించువాడు, నీ పక్షమై నిలబడువాడు. రెండవది, దావీదు జీవితంలో కూడా చాలామంది శత్రువులండి. వాళ్ళు ఎందుకు శత్రువులు అవుతారో తెలియదు. నిన్నటిదాకా బాగానే ఉంటారు, ఈరోజు కలిసి భోజనం చేస్తారు, రేపు విరోధం, రేపు వాళ్ళు శత్రువులుగా మారిపోతారు. పైన అంటాడు కదా, ఇదే 9వ వచనంలో, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దావీదుకు ఒక్కటే తెలుసు, ప్రార్థన చేయటమే తెలుసు. ప్రార్థన చేయటం వల్ల దావీదు ఎరిగిన సత్యం ఏంటంటే, దేవుడు నా పక్షమున ఉన్నాడు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో ఆయన నా పక్షమై ఉన్నాడు కాబట్టి నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, వారు వెనక్కి వెళ్ళిపోతారంతే. ఎవరైనా నీ మీదకి లేస్తున్న వారు కూడా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ పక్షమై నిలబడి నీ శత్రువులను వెనకకు కొట్టి పారవేనుగాక, నీ వెనుకకు తప్పించి వెనుకకు తిరుగునట్లుగా చేయనుగాక. దేవుడు నీ పక్షమున ఉన్నాడు తెలుసుకో. దానియేలు ఎంతో నమ్మకమైన ప్రార్థన చేసేవాడండి. దానియేలు ఎంతో నమ్మకమైన ప్రార్థనా జీవితం కలిగిన వాడు. దానియేలు ప్రార్థన జీవితం ఎంతో గొప్పది. దానియేలు జీవితం ఎంతో గొప్పది. దానియేలు తెలుసుకున్న సత్యం ఏంటంటే, దేవుడు నా పక్షమై ఉన్నాడు, దేవుడు నా పక్షమై ఉన్నాడు, దేవుడు నా పక్షమై ఉన్నాడు తెలుసుకున్నాడు. సింహాల బోనులో వేసిన దానియేలు క్షేమంగా పైకొచ్చాడు.
జీవం కలిగిన దేవుని సేవకుడుగా దానియేలు బయటకు వచ్చాడు. దానియేలు మీద కుట్ర బన్నిన వారే ఆ సింహాల నోటిలో పడిపోయారండి. వారి ప్రాణాలు అలాగే పోయినాయి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమై ఉన్నాడు. దేవుడు మన పక్షమై ఉన్నాడు. దేవుడు నీ పక్షమై ఉన్నాడు. ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య నీ పక్షమై నా పక్షమై ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు, మన విరోధుల చేతిలో నుంచి విడిపించేవాడు. అంతేకాదు మన శత్రువులను వెనకకు తిరిగి తిప్పి కొట్టి పంపించేవాడు. అంతేకాదు సింహాల నోలను మూసే దేవుడు మనకుండగా ధైర్యంగా జీవించండి. విశ్వాసంతో ఆయన ముందు పెట్టుకొని నడవండి. యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో ప్రభు కోసం నిలబడండి. దేవుడు మీ పక్షమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీ పక్షమైన పదే పదే చెప్పుకోండి. నా దేవుడు నా పక్షమై ఉన్నాడు, నా దేవుడు నా పక్షమై ఉన్నాడు, నా దేవుడు నా పక్షమై ఉన్నాడు, నాకు ఇక తిరుగులేదని చెప్పుకోండి. దేవుడు మీ గొప్ప విజయం దయచేయనుగాక. దేవుడు మీ గొప్ప కృప కలుగు చేయనుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మేలుతో మీ హృదయాలు తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన ఈ మాటను బట్టి దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం తండ్రి లేవగానే శుభోచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు మిక్కిలి దీవించండి అయ్యా. మీరు మా పక్షమై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా మా పక్షమై ఉండి మీరు జరిగిస్తున్న మీ గొప్ప కార్యాలు బట్టి స్తోత్రం. మిక్కిలి దీవించండి నాయన. మీరు మా పక్షమై ఉండగా మాకు విరోధి ఎవడు తండ్రి? మీరు మా పక్షమై ఉండి మా కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. ఉదయకాలం లేవగానే ఈ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. నిరాశ దిగులుతో ఉన్నారో, నిరుత్సాహంతో ఉన్నారో, యేసు నామములో వారి నిరుత్సాహాన్ని కొట్టివేసి నీ బిడ్డలకు నెమ్మది సమాధానం దయచేయండి. కృప దయచేయండి. కుటుంబాలను దీవించండి, మిక్కిలి దీవించండి. మీ క్షేమాన్ని కృపను దయచేసి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి మీరు ఆఖరి కొరకై సిద్ధపరచమని ఈ దినం నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతి శోధనకి తప్పించి పనిపాట్లన్నింటిలో, వ్యాపారాలన్నింటిలో, ఉద్యోగాలన్నింటిలో, నీ బిడ్డలు చేయ పనులన్నింటిలో మీ ఆశీర్వాదాలు దయచేయమని, రైతులు పాడి పంటల మీద కూడా మీ దీవెన దయచేయమని, మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించి సమస్త మానవాళ్ళని దీవించి మీ రక్షణలోకి నడిపించి మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనం ద్వారా ఈ మాటలు వింటకు ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, సకల కోటి పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాలకు, దేశ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, సమస్త మానవాళికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.